ఓం నమ శివాయ. ఈరోజు గుడ్డు మాంసాహార పదార్థాలు తిని గుడికి వెళ్ళవచ్చా వెళ్ళకూడదా మనం దాని గురించి తెలుసుకుందాం. గుడ్డు మాంసాహార పదార్థాలలో తమో రజో గుణాలకు సంబంధించిన పదార్థాలు. తమో రజో గుణాలంటే కోపం, కామం కలిగి ఉండటం. ఈ గుణాలు ఉండుట వల్ల సత్యగుణం తగ్గిపోతుంది. దేవాలయం మరియు దైవారాధన చేసే సమయంలో సత్యగుణం కలిగి ఉండటం ముఖ్యం. తమో రజో గుణాల కారణంగా మనో నిగ్రహం కోల్పోయే ప్రమాదం ఉంది. దాంతో దైవ కార్యాలు సఫలం కావు. అందువల్ల తమో రజో గుణాలను కలిగించే ఆహారాలు తీసుకోకూడదు. అంటే గుడ్డు, మాంస పదార్థాలు తీసుకోకూడదు. పాలు, పండ్లు, కూరగాయలు వంటి సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మరొక విషయం ఏమిటంటే గుడ్డు మాంసాహారంలోనే కాకుండా ఉల్లి, వెల్లుల్లి, మసాలా దినుసులు కూడా తమో రజో గుణాలు ఉంటాయి. అందువల్ల గుడికి వెళ్ళే సమయంలోనూ మరియు దైవ కార్యాలు చేసే సమయంలో ఇటువంటి ఆహారానికి దూరంగా ఉండాలి. గుడికి వెళ్ళే సమయంలో గుడ్డు మాంస పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో తినకుండా మీరు వెళ్ళండి. మీరు శాకాహారంతో వెళితే మీ అన్ని ఫలితాలు కూడా జరుగుతాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.